వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది రోడ్ల మీద వదిలేయడం, అవి మేత కోసం రోడ్ల మీద పడేస్తున్న వ్యర్థ పదార్థాలను తినేయడం వలన మేతతో పాటుగా కవర్లు లోపలికి వెళ్లి కొన్ని ఆవులు తిన్నది అరకపోవడం, చనిపోతున్నాయని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఒక ఆవు దూడ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే స్థానికుల సహాయంతో పశు వైద్య సిబ్బందికి తెలియజేయగా వెంటనే పశు సంచార వాహనం అక్కడికి చేరుకుని వైద్యం మొదలుపెట్టారు. డాక్టర్ విజయరెడ్డి సాక్ష్యంగా ఆపరేషన్ చేసి ఆవు దూడ కడుపులో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఇంచుమించుగా 7 కేజీల పైనే బయటకు తీసి సెలైన్లు పెట్టి ఆవు దూడను బ్రతికించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన జంతువులకే కాదు మనుషులు కూడా ప్రమాదం రాబోతుందని, పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని మీడియా ద్వారా కోరారు. మీరు సర్జికల్ వెళ్ళి క్యాట్ గట్ అన్నారు నెంబర్ 1 క్యాట్ గట్ భయ ఎవరి నెంబరు 133 ఎవరి ఉందో నీకు ఫోన్ చేస్తాను. దేనికి సర్జికల్ దగ్గరికి వెళ్ళాలి, ముస్లిం స్ట్రీట్ ఉంటుంది. సారా బడిలో కూర్చొని అవునండి. నువ్వు దానిలాగా బట్ నువ్వు దానిలాగా అవును అటు పక్కన రాగా అవును ఆ పక్క చెడుకొచ్చులు ఉన్నాయి. చూడు ఎలా ఉంది మొత్తం తినేసి పైపింగ్ చేసి మిల్దిప్తే అన్ని మిల్దిప్పుకుంటూ వెరీ గుడ్. దీనికి అంత రిలాక్స్ ఇచ్చారు. ఎన్ని రిలాక్స్ ఇచ్చాను అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ విజయారెడ్డి. అమలాపురం ఏరియా పశు వైద్యశాల నందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా నిన్న ఒక కేసు మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఒక వీధి ఆవు సుమారు 1.5 year ఏజ్లో మన అమలాపురం ఫైర్ స్టేషన్ దగ్గర పడిపోయి ఉంది. శ్వాస చాలా తక్కువగా ఉంది, కదలట్లేదని చెప్పేసి మాకు గోశాల రామకృష్ణ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సిబ్బందిని పంపించి దాని జరిగింది. తర్వాత నేను కూడా వెళ్ళినప్పుడు ఆవు ముఖ్యంగా మనం లేటరల్ రికమెండ్స్లో ఒక పక్కకు పడుకొని నోటి నుంచి ఈ యొక్క రూమిన్ ఫ్లూయిడ్ అంటాము, పొట్టలో ఉండేటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. టెంపరేచర్ కూడా బాగా తగ్గిపోయి 90 degrees ఫారెన్హీట్ ఉంది. మామూలుగా 100 degrees ఉండాలి, బాగా తగ్గిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంది. అయితే మేము వెంటనే దాని దగ్గరికి పోయి చూసినప్పుడు దీనికి ముక్కుల్లో నుంచి అలాగే నోట్లో నుంచి ఫ్లూయిడ్స్ రావడం వల్ల ఊపిరి సరిగా ఆడట్లేదు. వెంటనే మేము దానికి ప్రాథమిక చికిత్స సెలైన్లు కాల్షియం ఎక్కించడం జరిగింది. అయినా కూడా అది రికవరీ తక్కువగా ఉండడంలో వెంటనే మేము అత్యవసర పరిస్థితి కింద దానికి రూమినాటివి చేయవలసి వచ్చింది. అంటే ఆ పొట్టలో మేము సస్పెక్ట్ చేసాము, పొట్టలో ఏదో స్టక్ అయిపోయి ఇంపాక్ట్గా ఉంది పొట్టంతా కూడా. ఎడం వైపు డొక్కలో టచ్ చేసినప్పుడు వెంటనే మేము దానికి రూమినాటమీ అనే శస్త్రచికిత్స చేయడం జరిగింది. శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆ పొట్టలో సుమారు ఒక 6 నుంచి 8 kgs ప్లాస్టిక్ కవర్స్ ఒక ఇంటిలాగా చుట్టుకుపోయి బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. మేము వాటన్నిటిని కూడా తీసివేసి, అదేవిధంగా ఈ ఆవు ఈ ప్లాస్టిక్ కవర్స్లో
తినడం వల్ల, లేకపోతే ఈ ప్లాస్టిక్ కవర్లో రకరకాల తినుబండారాలు వేసి అక్కడ పడేయడం వల్ల ఆబరగా ఈ తినేసేయడం వల్ల అవన్నీ కూడా పెద్ద పొట్టలో ఒక పక్కకి చేరి ఒక స్టక్ అయిపోయి ఇంపాక్ట్ అయిపోతా ఉన్నాయి. ఇంతేకాకుండా దానికి సివియర్ యాసిడ్ ఇండైజెషన్ కూడా ఉండడం గమనించి ఆ ఫ్లూయిడ్స్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఫ్లూయిడ్స్ అవి రూముల్లో పెట్టి మళ్ళీ దాన్ని సరిచేయడం జరిగింది. తర్వాత సరిచేసిన తర్వాత పొట్ట ఉబ్బరం తగ్గి ప్రస్తుతం ఆవు యొక్క పరిస్థితి నిలకడగా ఉంది. ముఖ్యంగా మనం నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా మనం ఈ యొక్క ప్లాస్టిక్ కవర్స్లో ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయడం వల్ల, అదేవిధంగా ప్లాస్టిక్ రోడ్లలో తినుబండారాలు అలాంటివి మించి పడడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్లో కొన్ని ఈ విష పదార్థాలతో కూడినటువంటి కూడా దాంట్లో ఉండడం వల్ల ఈ ఆవులకి, ఈ వీధిలో తిరిగేటువంటి ఆవులు వాళ్ళకి ఏమీ తెలియకుండా అవి ఈ ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల వాటికి రకరకాల జబ్బులు వచ్చేసి ప్రాణాపాయం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు గమనించి ఇది మన యొక్క డ్యూటీగా, మన యొక్క కనీస కర్తవ్యంగా భావించి ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఎంత వినియోగం తగ్గిస్తే అంత మంచిది. దీనివల్ల పశువుల ఆరోగ్యానికే కాకుండా మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఓసారి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్లో నుంచి ఏదైనా విష పదార్థాలు, కాస్మోటిక్స్ అలాంటివి పెట్టి కాలువల్లో వేసేస్తే ఆ కాలువల్లో ఉన్నటువంటి నీటిని పశువులు తాగడం కానీ, లేకపోతే మనుషులలో అక్కడ స్నానం చేయడం కానీ తాగడం వల్ల కూడా రకరకాల జబ్బులు మనుషులకు వస్తాయి, అలాగే ఈ మూగ జంతువులకు కూడా వస్తాయి. కాబట్టి మనందరం కూడా కొద్దిగా వివేకంతో ఉండి ఇటువంటి చేయకుండా ఉంటే మంచిదని నా యొక్క ఉద్దేశము. అందరికీ థ్యాంక్ యూ.